ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచం ఇయ్యాలి అని ఎవరన్నా మిమ్మల్ని పైసలు అడిగితే నాతోటి చెప్పుర్రి చెప్పినోళ్ళకి 25,000 రూపాయల ఇనాం ఇస్తా అని మొన్న వారం రోజుల కిందట వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ సార్ బంపర్ ఆఫర్ ప్రకటించిండు కదా. ఇక ఇయ్యాల ఇంకో ఎమ్మెల్యే కూడా ఇందిరమ్మ ఇండ్ల లంచాల ముచ్చటే తీసిండు. లంచాలు అడిగిన వాళ్ళ పేర్లు చెప్తే పైసలు ఇస్తా అని ఆ ఎమ్మెల్యే చెప్తే లంచం అడిగిన వాళ్ళను జైల్లో పెట్టిస్తా అని మాసు వార్నింగ్ ఇస్తున్నాడు ఈ ఎమ్మెల్యే సారు. చూడు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లిస్టులలో పేరు వచ్చిన వాళ్ళు అంతా ఈ వార్త మంచిగా చూడాలి. ఇదివరకు సంది మీ ఊళ్ళో ఇవ్వాలన్నా మీకు ఇండ్లు కావాలంటే మాకు లంచం ముట్ట చెప్పాలను, బిల్లు మంజూరు కావాలంటే కమిషన్ ఇవ్వాలను అడిగిర్రే అనుకో, ఇంటనే మీ ఎమ్మెల్యేకో పోలీసు వాళ్ళకో చెప్పి అలా పని పట్టుర్రి. ఎందుకంటే అధికార హస్తం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులంతా ఈ మ్యాటర్ను చాలా సీరియస్ గా తీసుకున్నట్టే కొడుతున్నారు. మరి మొన్నటికి మొన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ సార్ ఉండి ఇందిరమ్మ ఇళ్లకు లంచం ఇవ్వాలన్నా అడిగితే నాకు వాళ్ళ పేరు చెప్తే 25,000 రూపాయలు ఇనాం ఇస్తానండి కదా. ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులను ఇస్తే మీ ఇల్లు క్యాన్సల్ అవుతుంది. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్టు చేస్తే ఆ పార్టీలో ఎంత పెద్ద వ్యక్తి అయినా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయబడుతుంది. మూడవది, ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున 25,000 రూపాయలు బహుమతి ఇస్తారు. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇను రూపారి. ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఇల్లు ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని, లేకపోతే బుక్ చేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ నాకు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్పండి, తప్పకుండా వాళ్ళు జైలుకు పోయే విధంగా మేము పనిచేస్తాం. ఇక్కడే పోలీసులు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఫస్ట్ స్టెప్ తీసుకుపోయి వాళ్ళని లోపడేయండి. ఎస్ఐ గారు విన్నారా, ఇవాళ లంచం అడిగినట్టు మీ నజర్లో పడితే ఫస్ట్ లోపటేయరు బొక్కల అని ఫుల్ పవర్స్ ఇచ్చి పడేసిండు సారు. మరి మీ సొంత పార్టీ వాళ్ళే ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచాలు అడుగుతున్నారని బయట గుసగుస నడుతుంది కదా సారు, అట్టయితే ఎట్లా? వాళ్ళు ఎవరైనా కానీ నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని ఈ సభ ద్వారా తెలుసుకుంటున్నాను. అది లెక్క ఇందిరమ్మ ఇళ్ల కాడ మనోళ్ళ మందోళ్ళ అని చూసే ముచ్చటే లేదట, ఎవ్వలైనా బొక్కల దోసుడే అంటుండు. ఈ లెక్కన అధికార పార్టీ వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ల పంపకాన్ని ప్రిస్టేజ్ ఇష్యూ లెక్క తీసుకున్నట్టే కొడుతున్నారు. కాబట్టి గోతికాడి నక్కల లెక్క ఇందిరమ్మ ఇళ్ల కాడ లంచాలకు ఆశపడి జైల్లో వడకురి బ్రోకర్లు ఎవరన్నా ఉంటే పబ్లిక్ కూడా లంచాలు అడిగిన వాళ్ళ పేర్లు బాజాప్తా బయట పెట్టి ఎమ్మెల్యేలకో పోలీసు వాళ్ళకో చెప్పుర్రి. ఈ ముచ్చట్ల సొంత పార్టీ లీడర్లే తప్పు చేసినా తనోళ్లే తప్పు చేసినా ఊకునేటట్టు లేరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే. మా అక్క చెల్లెల మొహంలో నవ్వులు కూడా విధంగా ఇలా పనిచేస్తుంటే ఎవరో ఇటువంటి పనులు చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా కానీ నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని ఈ సమాచారం తెలుసుకుంటున్నాను.